పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆమేన్. మీకు శుభమవునుగాక. మీ ఇంటిలో దేవుని సమాధానము విస్తరించునుగాక. దేవుని యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద, మన కుటుంబాల మీద ఉండునుగాక. ప్రభు మనకు నిత్యము సహాయకుడై ఉండి ఈ యొక్క లోకములో తన కొరకైనటువంటి సాక్షులంగా మనలను నడిపించి ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుడు ప్రతి ప్రార్థనను ఆలకించి మీకు జవాబిచ్చునుగాక. మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా సమర్థుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రార్థించుకుందామా? ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానం వినుచున్నటువంటి నీ ప్రియమైనటువంటి ప్రజలను మీరు దీవించి ఆస్వాదించినందులకై వందనాలు. వారెంతో ఆసక్తితో నీ వైపునకు చూస్తూ సిద్ధపడి ఉంటుండగా మీరే ప్రతి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు జవాబిచ్చి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మరి నేను కొద్ది వారముల క్రితం వాక్యం ఏదైతే విన్నారో ఆ వాక్యమును విన్న తర్వాత ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా మరి మీరు ఈ వాక్యం ఈ విధంగా చెప్తూ ఉన్నారు అని కొన్ని డౌట్స్ అడిగాడు. నేను ఆ రోజు ఆదివారం కనుక వేరే దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సహోదరుని ఫోన్ కాల్ నాకు వచ్చింది. మళ్ళీ అతడు నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు. అయితే వాక్యం ప్రకటించిన తర్వాత అనేకులకు ఎన్ని ప్రశ్నలు ఉంటాయో ఆ వాక్యం విన్న తర్వాత అనేది నాకు అర్థమైంది. అందుకే మరొకసారి ఈ వాక్యం నేను మీ ముందుకు తీసుకొని వస్తుంటున్నాను. మొట్టమొదటిదిగా, ఏ సేవకుడైనను ఏ సేవకురాలైనను వాక్యము వారు ప్రకటించిన తర్వాత లేక వారు మాట్లాడిన తర్వాత వినినటువంటి వారు మీరు కానీ నేను కానీ ఆ వాక్యంను విన్న తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము, ద యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ చాప్టర్ 17 వర్స్ 11 బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులైండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములో పరిశోధించుచు వచ్చిరి. దేవుడి నామం నాకు మహిమ కలుగును గాక. ఎంతమంది నోట్స్ రాసుకుంటాము వాక్యం విని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మరలా ఆ సేవకుడు సేవకురాలు చెప్పినట్లుగా ఆ వాక్యం ఉందో లేదో అని పరిశోధించి చూచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆసక్తితో వాక్యమును అంగీకరించిన వారు ఎంతమంది? ఆ కెమెరామెన్ ఏం చేస్తాడనంటే, వీడియోగ్రాఫరు అక్కడ స్టేజ్ మీద వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేస్తూనే ఉంటారు. అంటే మాకే కంటత వస్తుంది అన్నట్లుగా చెప్పేస్తూనే ఉంటారు. అనే చాలా తప్పులు ఉంటాయి. మీరు చెప్పిన వాక్యాన్ని మళ్ళీ చదవండి. అక్కడ మనం వాళ్ళను కలుసుకోలేము, మళ్ళీ అడగలేము. ఇంకా అది అలాగే వదిలిపెట్టేస్తాం. తప్పులు ఉంటాయి చాలాసార్లు. ఇలా రాస్తూ ఉంటే ఆ వీడియోగ్రాఫరు అలా దగ్గరికి జూమ్లో తీసుకొని వచ్చి వాళ్ళు రాసి చూపిస్తారు. ఎంత ఆసక్తితో ఆయన చెప్తూ ఉంటే రాసుకుంటున్నారు చూడని చెప్పి. ఎంత ఆసక్తితో రాసుకున్నారో అంతకంటే ఎక్కువ ఆసక్తితో ఆ వాక్యం అట్లా ఉందా లేదా అని పరిశోధించి చూడాలి. నేను వాక్యం చెప్తున్నాను,
ఆ వాక్యం అట్లా ఉందా లేదా అని పరిశోధించి చూడాలి. అంతేకాని నీవు ఇలా చెప్పావు నేను అలా చెప్పానని మనం వాదాలు పెట్టుకుంటూ పోతే వాక్యం ఏం మాట్లాడుతూ ఉన్నదనే సత్యమును మనము పక్కన పెట్టేసిన వారం అవుతాం. దేవుని ప్రియమైన ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు మానవుని యొక్క పాపములలో నుంచి మనకు క్షమాపణ కలగజేయడానికి ఆయన మొదటిసారి వచ్చాడు. తన ప్రజల యొక్క పాపములను ఆయనే పాపములను క్షమించి వారిని నీతిమంతులుగా తీర్చి తండ్రితో సమాధానపరిచి వారిని దేవుని రాజ్యంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఆయన హింసింపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాల సేవ, 3.5 సంవత్సరాల సేవా కాలంలో చెప్పింది ఏమిటనంటే, నేను మరలా వస్తానని. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను మరలా వస్తానని ఆయన చెప్పినటువంటి మాటను అనేకులు ఇప్పటికి కూడా, అంటే ఈ బైబిల్ గ్రంథం రాయబడిన దినమునకు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. అనేకులు నిద్రమత్తులో ఉండిపోతున్నారు, తిండి మత్తులో ఉండిపోతున్నారు, ధన సంపాదన మత్తులో ఉండిపోతున్నారు, వ్యామోహములలో పడి వారు మనుష్య కుమారుని యొక్క రాకడను లక్ష్య పెట్టడం లేదు. ఆయన చెప్పాడు, దొంగ ఏ విధంగానైతే వస్తాడో ఆ విధంగా నేను వస్తానని. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఆయన ఏమన్నాడనంటే, నేను దొంగ వలె వస్తానని చెప్పాడు. ఈ విధంగా అనేక స్థలములలో నేను రాబోతున్నాను. అయితే రాకడ అనేటటువంటి మాట మనము అనేకులు తమ మనసులో ఒక ముద్రలాగా ఉంది. ఏంటంటే రాకడ అనగానే ఆయన భూమి మీదకి వస్తాడు. నిజమే, 2వ రాకడ ఆయన భూమి మీదకి వస్తాడు. మహిమతో ప్రభావముతో వస్తాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడు అనేది ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యలో, వారు పండితులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, బైబిల్ టీచర్సే కావచ్చు, పాస్టర్సే కావచ్చు, ఎవరైనా సరే ఆ వాక్యం చదివిన తర్వాత వారికి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగానే ఆలోచించి మాట్లాడడం ప్రారంభించారు. ప్రీ ట్రిబ్యులేషన్ అని, ట్రిబ్యులేషన్ అని, పోస్ట్ ట్రిబ్యులేషన్ అని, ఈ విధంగా. ప్రీ ట్రిబ్యులేషన్ అంటే ఆ శ్రమల కాలంలో ముందే, డ్యూరింగ్ ట్రిబ్యులేషన్ అంటే శ్రమల కాలము లోపల, పోస్ట్ ట్రిబ్యులేషన్ అంటే శ్రమల కాలము అయిపోయిన తర్వాత మనుష్య కుమారుడు వస్తాడు. కానీ ఒక్కటి మీరు గమనించాలి, మెస్సియా అనగా దేవుని అభిషక్తుడు, క్రీస్తు, లేకుంటే మెస్సియా దేవుని అభిషక్తుడు, యేసు పాపములను క్షమించుటకు వచ్చినవాడు, రక్షకుడు అని అర్థం. కాబట్టి
ముగ్గురు దేవుళ్ళని అడుగుతారు. మళ్ళీ ఇప్పుడు మొన్న నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, పుట్టినప్పుడు మొదటి రాకడ, మరి రెండవ రాకడ, నీవేమో మధ్యలో వస్తాడు అంటున్నావు కాబట్టి ఇది మూడో రాకడనా అంటున్నాడు. అనగా మన ఆలోచన విధానమును దేవుని పరిశుద్ధాత్మ చేత సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చెప్పబడినటువంటి వాక్యము అలా ఉందా లేదా అని సరిచూడాలి. నేను కరెక్ట్ అని చెప్పడం లేదు, కానీ నా దేవుడు నాలో ఉండి నడిపించే తన ఆత్మ, ఆయన సత్యమని నేను చెప్తూ ఉన్నాను. ఆయన యేసు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చాడు. తర్వాత అభిషక్తుడైనటువంటి క్రీస్తుగా రాబోతున్నాడు. ఈ అభిషక్తుడైనటువంటి క్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వస్తాడు. He will come onto this earth as Christ the Messiah. He came as Jesus. యేసుగా ఆయన వచ్చాడు. క్రీస్తుగా అభిషేకించబడిన తర్వాత సమస్త అధికారముతో ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఈ మధ్యలో మనుష్య కుమారునిగా ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడనేది బైబిల్ వాక్యం. ఇది మీరు బైబిల్ చదివి తెలుసుకోనండి. నేను చెప్పిన మాటలను బట్టి కాదు, ఎంతో స్పష్టముగా అందరికీ అర్థమయ్యే విధంగా బైబిల్లో వ్రాయబడి ఉంది. మీరు ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కొంతమంది అంటే, మరి ఆలోచన విధానములో మార్పు రావడానికి ఇష్టపడరు. యోహాను రాసిన సువార్త చూడండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలలో వ్రాయబడినది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో, ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. నేనుండు స్థలములో అంటే పరలోకములో, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మును తీసుకొని పోదును. క్రీస్తు భూమి మీదకి వచ్చేస్తాడు. 7 ఏళ్ల మహా గొప్ప శ్రమల తర్వాత, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రీ ర్యాప్చర్, పోస్ట్ ర్యాప్చర్ అని. కొంతమంది ఏమో శ్రమల కాలంలోకి ముందే యేసుప్రభు వస్తాడని చెప్తారు, కొంతమంది ఏమో శ్రమలు ఉన్నప్పుడు వస్తాడని చెప్తారు, ఇంకొంతమంది ఏమో శ్రమల కాలం తీరిన తర్వాత వస్తారని. ఇలా ప్రపంచంలో అనేక మంది ఈ విధంగా తమ యొక్క భావాలను వ్యక్తపరుస్తూ మాట్లాడుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? అది నీవు చూసుకోవాలి, నీవు సరిచూసుకోవాలి. కాబట్టి యేసుప్రభు శిష్యులతో ఏం చెప్తున్నాడనంటే, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానంటూ ఉన్నాడు. నేను మరలా వచ్చి భూమి మీద ఉంటానని చెప్పడం లేదు ఆయన. అదే ర్యాప్చర్ అంటే, అదే సంఘం ఎత్తబడుట అంటే. టు బి కాట్ అప్. యోహాను సువార్తలో మీకు చూపించాను. నేను మరలా వచ్చి తీసుకొని పోతానంటూ ఉన్నాడు. నేను భూమి మీదకి వస్తున్నానని చెప్పలే. భూమి మీదకి వచ్చేది రెండవ రాకడ. ఆ తరువాత మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-18 వచనాలు మనం అనేక సార్లు వింటూ ఉంటాం. ఇది సాధారణంగా చనిపోయిన తర్వాత ఆ బాడీని అక్కడ పెట్టి అక్కడ చెప్పేటటువంటి వాక్యం. ఏది? ఈ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి, దేవుడు తన కుమారుడైనటువంటి అభిషక్తుడైనటువంటి క్రీస్తును
ఈ లోకంలోనికి పంపించినప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? భూమి మీదకి వస్తాడు. కానీ మధ్యాకాశంలో కనబడ్డప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే, ముందు సమాధులలో ఉన్నటువంటి వారు, అనగా అన్ని సమాధులు తెరవబడవు, యేసునందుండి పరిచర్య చేసి పరిశుద్ధమైన జీవితం జీవించి తండ్రి చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వారు, ఆయన మధ్యాకాశంలో కనబడక ముందు ఎవరైతే క్రీస్తునందుండి మృతులయ్యారో వారి సమాధులు ముందుగా తెరవబడతాయి. ఆ తర్వాత సజీవులమై ఉండు మనం వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఎక్కడ ఎదుర్కొంటాం? భూమి మీద కాదు, ఆయన మధ్యాకాశంలో ఉంటాడు. ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంత స్పష్టంగా ఉంది వాక్యం. మనము కొనిపోబడతాం. ఆయన భూమి మీదికి రాడు, మనము కొనిపోబడతాము. ఇది సంఘము ఎత్తబడుట, టు బి కాటప్, ర్యాప్చరైజో అనగా బలవంతముగా ఆకర్షించుకోవడం, ఇదన్నమాట. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని నేను మీకు తెలియపరచాను ఆ రోజు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10 మంది కన్యకలను గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉంది, మొదటి వచనం నుండి. ఇక్కడ చూడండి, 10 మంది కన్యకలు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కొరకు? పెళ్లి కుమారుని కొరకు. పెళ్లి కుమారుడు ఎవరు? ఆయన ఇంకా భూమి మీదికి రాలే, యేసుగా వచ్చాడు, ఇప్పుడు రెండవసారి భూమి మీదికి రాలే. ఆయన తన సంఘమును, అనగా తన వధువు సంఘమును ఆయన ఆకర్షించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకనంటే ఇక్కడ మరలా భూమి మీద ఈ యొక్క సంఘము, ఆయన శరీరం అనే సంఘము శ్రమలను అనుభవించడానికి దేవుని చిత్తం కాదు. శ్రమలను అనుభవించడానికి దేవుని చిత్తము కాదు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఆయన ఎందుకు మనలను ఆకర్షించుకొని తీసుకొని వెళ్ళిపోతాడనంటే, మనం ఇక్కడ ఈ శ్రమలను అనుభవించట ఆయన చిత్తం కాదు. ఈ మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు వేచి చూస్తున్నారు, రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక వారికి వినబడింది. ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి. పెళ్లి కుమారుని మనం తెచ్చుకోము, పెళ్లి కుమారు మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు 5 కన్యకల దివిటీలలో నూనె లేదు, దీపములలో నూనె లేదు. మిగతా వాళ్ళని అడిగితే ఈ నూనె మీకును మాకును సరిపోదని చెప్తాం. అప్పుడు ఈ 5 పెళ్లి కుమారునితో పాటు వెళ్ళిపోయిరని ఉంది. పెళ్లి కుమారుడు మళ్ళీ భూమి మీదకి రాలా, తీసుకొని వెళ్ళిపోయాడు. పెళ్లి విందు అక్కడ జరుగుతుంది పరలోకంలో. ఆ పెళ్లి వివాహం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులు. నీవు పిలువబడ్డావా ఆ వివాహానికి? పరిశుద్ధమైన జీవితంలో జీవించాలి. ఈ విధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలలో గల దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ
భూమి మీదకి రాడు. ఆ తర్వాత మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 30-31 వచనాలను నేను చూపించాను మీకు బైబిల్ గ్రంథంలో నుంచి. అక్కడ ఏమనుంది? అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఈ మాటను స్పష్టంగా నేను చెప్పాను ఇంతకుముందు. ఆకాశమందు మనుష్య కుమారుని సూచన కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రములను రొమ్ము కొట్టుకొందురు. ఆయన మధ్యాకాశములో ఉండి తన దూతలను పంపిస్తాడు గొప్ప బూరతో. ఆ దూతలు వచ్చి ఏం చేస్తారు? వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ఆ పోగు చేసినటువంటి వారిని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ విధంగా ఆయన మధ్యాకాశంలో కనబడి తన దూతలను పంపిస్తే దూతలు భూమి మీద ఉన్నటువంటి ఆయన ఏర్పరచుకునేటువంటి వారందరినీ కూడా సమకూర్చి ఇది రెప్పపాటులో జరిగిపోతుంది. రెప్పపాటులో ఇది జరిగిపోతుంది. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనము వాక్యంలో ఉన్నటువంటి సత్యమును వాక్యంతో పరిశీలించి చూసుకోవాలి. తప్పక దేవుడు మనం వెతుకుతూ ఉంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యములను మనకు ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. మనం వెతుకుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే జాగ్రత్తగా మనము ప్రభా ఈ వాక్యము నాకు అర్థమయ్యేటట్లుగా నాకు ఈ మర్మములను బయలుపరచు, విశదీకరించి చెప్పమన్నప్పుడు తప్పకుండా దేవుడు తెలియపరుస్తాడు, బయలుపరుస్తాడు. కాబట్టి ఆయన తన దూతలను పంపి మనలను మధ్యాకాశంలో తీసుకొని వెళ్ళిన తర్వాత మనలను అక్కడ ఆయనను కలుసుకొని మనం ప్రభుతో కూడా ఉండడానికి, సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి మనము ఎత్తబడతాం. ఇది క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నటువంటి వారి యొక్క రక్షణ. మళ్ళీ శ్రమల పాలు కావడము దేవుని చిత్తం కాదు. మళ్ళీ శ్రమల పాలు కావడము దేవుని చిత్తము కాదు. ఈ విధంగా మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లోనూ అపోస్తుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి 18 వచనాలలోనూ, ఆ తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలలోనూ, ఆ తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయము 30-31 వచనాలలో మనము చదువుతూ ఉన్నాం. దేవుని ప్రియమైన ప్రజలారా, జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఎరగకపోయేది, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆయన మనకు మధ్యాకాశంలో ఉండి మనను ఆకర్షించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది ఎప్పుడు అనంటే దేవుని చిత్తానుసారంగా ఆయన నిర్ణయించినటువంటి సమయము రాగానే ఈ క్రీస్తు శరీరం అనే సంఘము ఆకర్షింపబడుతుంది పరలోకానికి. వెంటనే ఇంకా అంత్యక్రీస్తు పాలన ప్రారంభమవుతుంది. 3.5 సంవత్సరాలు ఈ యొక్క అంత్యక్రీస్తు అనగా
అబద్ధపు క్రీస్తు అన్నమాట. ఆయన క్రీస్తు కాదు, కానీ నేనే క్రీస్తును అని చెప్పేసి వస్తాడు భూమి మీదకి. ఇప్పుడు కనబడడం లేదు ఆయన. సంఘం ఎత్తబడగానే ఆయన బయటికి వస్తాడు. ఈ అంత్యక్రీస్తు 3.5 సంవత్సరాలు భూమి మీద శాంతి కలుగునట్లుగా ఆయన పరిపాలన చేస్తాడు. వన్ కరెన్సీ, ప్రపంచమంతటా ఒకే విధమైనటువంటి ద్రవ్య వినియోగము. అంటే మనము ఇప్పుడు రూపీసు, రూబుల్స్, లేకపోతే డాలర్స్, క్రోనర్స్, దిర్హమ్స్ అని మనం వాడుతున్నాం కదా. అప్పుడు అంతా కూడా ఎవరి దగ్గర ఏ డబ్బులు ఉండవు, క్యాష్లెస్ సొసైటీ. ఇప్పటికే మీరు చూస్తున్నారు, వింటూ ఉన్నారు, క్యాష్లెస్ సొసైటీ. నీవు ఏ దేశములకు, ఏ రాష్ట్రంలోకి చెందిన ఏ కరెన్సీ నీకు అక్కర్లేదు. జస్ట్ ఆ ముద్ర వేయించుకున్నటువంటి వారికి, ఆ మృగము యొక్క ముద్ర వేయించుకున్నటువంటి వారికి ఎక్కడికి వెళ్ళినా వారు తమ చేతిలో కానీ నొసట కానీ ఆ ముద్ర ఉంటుంది. దానిని ఆ స్కానర్ ముందు పెట్టగానే నీ డబ్బు ప్రపంచంలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచైనా నీకు డబ్బులు వచ్చేటుంటే వచ్చేస్తాయి. నీవు కొనాలన్నా అమ్మాలన్నా తప్పకుండా అది ఉండాల్సిందే. ఆ స్కానర్ లేకపోతే నీకు వేస్ట్. ఇప్పుడు మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, దాన్ని స్కాన్ చేసే మెషిన్ లేకపోతే క్రెడిట్ కార్డు నీకు వేస్ట్. ఆ విధంగానే వన్ కరెన్సీ, వన్ వరల్డ్, వన్ లీడర్. ప్రపంచమంతటికి ఒకటే నాయకుడు, ఒకే ద్రవ్య విధానము. ఆ తర్వాత వన్ రిలీజన్. ఇవన్నీ తీసుకొని రావడానికి ఇప్పటికే ఈ లోకాధికారి అనేటువంటి సైతాను అనేక విధముగా ప్రణాళికలను ఏర్పరిచి ఉంచాడు. అందుకే ఇప్పుడు మనుషులు ఏమనుకుంటారంటే, దేవుడేడి, ఎందుకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు, నన్ను వదిలేశాడా, ఏమైపోయాడు దేవుడు, నన్ను ఎందుకు ఈ కష్టాలలో ఆయన వదిలేశాడు, నా కుటుంబానికి ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, నా కూతురు జీవితం, నా కొడుకు జీవితం, నా అల్లుని జీవితం, లేకుంటే నా యొక్క భర్త జీవితం ఎందుకు ఇలా అయిపోతున్నదని అందరూ కూడా దేవుడి మీద కోపపడేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, వచ్చేసాయి కూడా. ఇక్కడనే విశ్వాసంలో భ్రష్టత్వం కలుగుతుంది. వీరందరూ కూడా ఈ వన్ వరల్డ్ ఆర్డర్ అనగా ప్రపంచంలో అంతా ఒకే ఒక విధానం, అది అంత్యక్రీస్తు పాలనలో తీసుకొని వస్తాడు. 3.5 సంవత్సరాలు కాగానే ఆ అంత్యక్రీస్తు వెళ్ళి యెరూషలేంలో అప్పుడు దేవాలయం కట్టబడి ఉంటుంది. అప్పటికి ఇశ్రాయేలులకు చుట్టూ సమాధానం ఉంటుంది. ఇశ్రాయేల్ దేశానికి యుద్ధాలు ఉండవు, ఏముండవు, అందరూ సమాధానంతో కలిసి జీవిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో యెరూషలేము దేవాలయము, 3వ దేవాలయం కట్టబడిన తర్వాత అక్కడ బలులు అర్పించడం అంతా ప్రారంభం అవుతుంది. ఈ అంత్యక్రీస్తు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో కూర్చొని, నేనే క్రీస్తును, అందరూ నన్ను మొక్కండి అని చెప్తాడు, నన్ను పూజించండి. అప్పుడు యూదులకు అనగా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది, మేము అబద్ధపు క్రీస్తును ఇంతవరకు నమ్మాము, ఈయన నిజమైన మెస్సియా కాదు, ఇతడు అబద్ధికుడు అని వారు ఏం చేస్తారంటే, యేసుప్రభు చెప్పాడు కదా, యూదయలో ఉన్నవారు కొండలలో పారిపోవాలని చెప్పేసి, అందరూ పారిపోతారు. నిజంగా అభిషక్తుడైనటువంటి క్రీస్తు కొరకు, మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇది అబద్ధం అని చెప్పి పారిపోతారు. కానీ మిగతా యూదులు ఎవరైతే ఇశ్రాయేల్ దేశంలో ఉంటారో, ప్రపంచంలో ఉంటారో, వారందరూ కూడా ఈయన నిజమైనటువంటి క్రీస్తు అని నమ్మి వారు ముద్ర వేయించుకుంటారు. కానీ ఎవరైతే పారిపోయారో, సత్యము నెరిగి పారిపోయారో, ఆ అబద్ధ
క్రీస్తుకు మొక్కలేదో, ఆయన యొక్క ముద్ర 666 ముద్ర వేయించుకోలేదో వారందరూ కూడా తరమబడి హతసాక్షులు అవుతారు. వారు 1,44,000 మంది అని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోనూ, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోనూ వ్రాయబడి ఉంది. 12 గోత్రముల నుంచి ఒక్కొక్క గోత్రములో 12,000 మంది చొప్పున 12 గోత్రములకు 1,44,000 మంది వీరు హతసాక్షులు అవుతారు. ఇది ఈ యొక్క 3.5 సంవత్సరంలో కాగానే అంత్యక్రీస్తు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు. వీరందరూ పారిపోతారు. అప్పటి నుంచి తర్వాత 3.5 సంవత్సరాలు, అనగా 3.5 సంవత్సరాలు శాంతి సమాధానంతో ఉన్నారు. ఆ తర్వాత 7 సంవత్సరాలలో మిగిలిన 3.5 సంవత్సరాలు మహా గొప్ప శ్రమలు. దేవుడు ఆ దినములను తక్కువ చేయకపోతే ఏ నరుడు కూడా వాటిని భరించలేడు, సహించలేడని యేసుప్రభు చెప్తాడు. అంత గొప్ప శ్రమలు ఏర్పడి, మహా గొప్ప శ్రమలు. ఆ శ్రమలలో మనం ఉండకూడదని యేసుప్రభు మనకు ముందుగానే సత్యమును బయలుపరిచి, మీరు ఈ విధంగా జీవించండి అని, నేను వచ్చి మధ్యాకాశంలో కనబడి మనల్ని తీసుకొని వెళ్ళిపోతానని ఆయన మనలను రక్షించడానికి ఒక మార్గం చూపించాడు. అదే ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్. ఈ వాక్యములు మీరు చదువుట ద్వారా దేవుడు మీ ఆత్మతో మాట్లాడుతూ ఉంటే సత్యము నెరిగి వాక్యానుసారంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకును నాకును మనందరికీ ఆయన తన కృపను అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడినది నీ వాక్యం. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా మాట్లాడే దేవుడో, మంచి బోధకుడో నీవే. పరిశుద్ధాత్ముడా, మా ప్రభువా, ఈ ప్రజలతో మాట్లాడు. నీ యొక్క ర్యాప్చర్ కొరకు సిద్ధపడిన అనుభవములో మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఉంచు. త్వరగా రమ్మని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.